ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కనికరము మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట సామెతల పుస్తకం 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధునందుదురు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడని లేఖనం సెలవిస్తూ ఉంది. మనకిక్కడ కావలసిన ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. బిడ్లారా, మనమందరం కూడా యేసే రక్తం చేత కడగబడిన వారము, అనగా నీతిమంతులము. నీతిమంతులమైన మనల్ని దేవుడు నిశ్చయముగా వృద్ధి చేస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమందు ఒకవేళ నీ చేతి పనుల్లో, నీ ఆత్మీయ జీవితంలో, నీ చదువుల్లో, నీ వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆత్మీయ జీవితంలో, ప్రతి విషయంలో కూడా వృద్ధి లేక బాధపడుతున్నావా? బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నీతిమంతులం గనుక దేవుడు నిశ్చయముగా మనల్ని వృద్ధి చేయునుగాక. దేవుని బిడ్డలారా, వృద్ధి అనేది చాలా మంది ఆశపడుతుంటారండి. అభివృద్ధి, వర్ధిల్లటం, వృద్ధి, ఇలాగా వృద్ధి చెందాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అయితే ఆ వృద్ధిని దేవుడు ఎవరికి కలిగిస్తాడు? ఆ అభివృద్ధిని దేవుడు ఎవరికి ఇస్తాడు అని గమనిస్తే మనం చదువుకున్న వాక్యంలోనే చక్కని మాట ఉంది. నీతిమంతులను, ఆ నీతిమంతులు చిగురాకు వలె, మనం నీతిగా యథార్థంగా బ్రతికిన వారమైతే, బాప్తిసం పొందిన మనము నీతిమంతులమే. అయినా ఈ లోకంలో మనము నీతిగా బ్రతకకుండా మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయండి. అయితే అవన్నీ మనము ఛేదించి ఈ లోకంలో బ్రతికిన దినాలన్నీ కూడా నీతి న్యాయంగా, భక్తికి యథార్థంగా మనం బ్రతికిన వారమైతే చిగురాకు వలె. చూడండి, చిగురాకు మనం ఎప్పుడు చూసినా కానీ చిగురాకులో మనం ఏం గమనిస్తామంటే, నేను వృద్ధి చెందబోతున్నాను, నేను ఫలించబోతున్నాను, నేను అభివృద్ధి చెందబోతున్నాను అనే అనుభవాలు మనకు కనిపిస్తాయి. అందుకని నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అనే లేఖనం మనకి రాయబడి ఉంది, చదువుకొని ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, నీ వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే చిగురాకు వలె. అంటే ఎప్పుడు చూసినా కానీ నీ వృద్ధి చెందుతూనే ఉంటాం, వృద్ధి చెందే వ్యక్తిగానే ఉంటావు. కానీ దీవెన లేని వ్యక్తివిగా, అభివృద్ధి లేని వ్యక్తివిగా నీ ఉండవు. ఈ మాటలు వింటున్న నీవు ధైర్యంతో ఉండు, నిబ్బరంతో ఉండు. నీవు నీతిమంతుడవు, మన నీతిమంతులము. ఆయన రక్తం చేత కడగబడిన మనము నీతిమంతులము కనుక మనల్ని దేవుడు నిశ్చయముగా చిగురాకు వారి అభివృద్ధి చెందుతాము. అభివృద్ధి చెందించుటకు దేవుడు సర్వశక్తిగా దేవుడు గనుక ఈ మాటలు వింటున్న నీవు ధైర్యంగా ఈ మాట మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకోగలిగితే, నీతిగా ఉన్న నిన్ను, నీతిగా బ్రతుకుతున్న నిన్ను చిగురాకు వలె దేవుడు వృద్ధిపరచునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి, మీకు స్తోత్రం. ఈ దినమంతా మీ సన్నిధి, మీ కాపుదల, కృపాక్షేమాలు మీరు మాకు తోడుగా ఉంచండి. ప్రాముఖ్యంగా ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధు నొందుదురు అని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మేము నీతిమంతులం, మీ రక్తం చేత కడగబడిన బిడ్డలం గనుక ఈ ప్రార్థనలేగి ఉంచిన ప్రతి వారు కూడా మీ కొరకు నీతిగా బ్రతికి, న్యాయంగా బ్రతికి, యథార్థంగా బ్రతికి చిగురాకు వలె వృద్ధి చెందుటకు యోగ్యత, అర్హత మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మీకు అనుదిష్టి మాపై ఉంచి ప్రయాణ మార్గాలు తోడుగా ఉండి క్షేమాన్ని ప్రసాదించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.